నిజంగా ఈ సీసీ కెమెరాలు కనిపెట్టిన మహానుభావులు ఎవరో గాని పోలీసులతో పాటుగా దొంగల బాధితులంతా రోజు వాళ్ళ ఫోటోకు దండేసి దండం పెట్టి పూజలు చేసినా తక్కువే అనిపిస్తుంది. అవే గనక లేకుంటే ఎంతమంది దొంగల కళాచాతుర్యాలు కనబడకుండా చరిత్రలో కలిసిపోయేటియో ఏమోనో వల్ల. ఏ ముచ్చట్నో ఎందుకు వల్ల గా యూపీ రాష్ట్రం కాన్పూర్లా ఓ దావకాన్ల డాక్టర్ జేబులకెళ్ళి దొంగోడు కొట్టేసిన ఫోన్ ముచ్చట కూడా బయటపడకపోనేమో. వామ్మో, ఇప్పటిదాకా ఎంతో మంది దొంగల ముచ్చట్లు చెప్పుకున్నాం చూసినాం గాని ఇసోంటి దొంగోన్నైతే ఏడ చూడలే. ఇక చూడుర్రి, యూపీ రాష్ట్రం కాన్పూర్లున్న ఈ దావకాన్ల డాక్టర్ జేబులకెళ్ళి ఫోన్ ఎట్లా కొట్టేసిండో గివిడు. ఒక్క అడుగు సీసీ కెమెరా నజర్ల పడకుండా వెనకక డాక్టర్ అమ్మ నిలబడితే ఈ అద్భుతాన్ని చూసే భాగ్యం ప్రపంచానికి దొరకకపోనేమో. దివ్యాంగుని లెక్క దావకాన్లకొచ్చి ఈఎన్టీ డాక్టర్కు చూపెట్టుకుంటున్నట్టు కటింగ్ ఇచ్చి అటు ఇటు తిరుక్కుంటా దొంగతనానికి అనుకూలంగా అవపడ్డ ఈ జూనియర్ డాక్టర్ అమ్మ జేబులకెళ్ళి లటుక్కున ఫోన్ కొట్టేసి జేబులో పెట్టుకుని అవతల పడ్డాడు. వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి ఫోన్ వేయిన ముచ్చడి చెప్తే దబ్బు నురికొచ్చి దావకాన్లున్న సీసీ కెమెరాల రికార్డ్ అయిందంతా చూస్తే దొంగగారి పనితనం బయట పడ్డది ఇట్లా. కానీ జేబులకెళ్ళి ఫోన్ కొట్టేసేందుకు ఒక్క సెకండ్ అన్నాగలే. దగ్గర నిలబడి అటు ఇటు చూడలే. అసలు గింతన్న అనుమానం రాకుండా కొట్టేసిపోతూనే ఉన్నాడు. ఎంత అనుభవం ఉందో తమ్ముని గానికి. సీసీ కెమెరాల రికార్డు కాకుంటే మాత్రం నర మానవుడికి కూడా అనుమానం రాకపోతుండే ఈ దొంగ తమ్ముడి మీద.